మరి గిరిజనులు కాంగ్రెస్ పార్టీలో ఉండే గిరిజన నాయకులతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా తప్పైనట్టు అవి 210 ఎకరాలే గిరిజనులు అని చెప్తున్నారు. ఇది చాలా తప్పుడు విషయం అండి. 200 ఎకరాలున్నా 2 ఎకరాలున్నా గిరిజనులు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇవ్వకపోతే అడిగే హక్కు ఏ ప్రభుత్వానికి ఏ అధికారికి లేదు. గిరిజనులకున్న హక్కు గురించి తెలుసుకోకుండా నువ్వు ఎంపీ కావడం, మీరు ఎమ్మెల్యేలుగా ఉండడం, ఇలాంటి వాళ్ళు గిరిజనుల హక్కులను కాల రాస్తుంటే చూస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికే నాయకులు ఉండడం మేము చేసుకున్న దురదృష్టం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే గిరిజన సమాజం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ లగచెర్లలోని గిరిజనులకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఉంది. కాబట్టి అందరూ కూడా మరి రేపు జరిగే కార్యక్రమానికి కానీ లేకపోతే వాళ్ళందరి జైలు నుంచి విడుదల అవడం కానీ ఉన్న కేసులన్నీ ఎత్తివేయడం కానీ వాళ్ళు సామాన్య జీవితాన్ని గడపడం కానీ వాళ్ళ భూముల జోలికి ఎవరు రాకుండా ఉండే వరకు బీఆర్ఎస్ పార్టీగా గిరిజన సంఘాలుగా మేమందరం కూడా అండగా ఉంటాం. ఈ రాష్ట్రంలోని గిరిజన సంఘాలు కూడా గిరిజన నాయకులు గిరిజన బిడ్డలని చెప్పుకునే ప్రతి ఒక్కరూ వాళ్ళకు అండగా నిలబడాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మేము రాష్ట్రపతి గారిని కలిసే ప్రయత్నం చేస్తాం. అవసరం ఉంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడిని అలాగే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి మాకు చాలాగా తెలంగాణలో నాకు గొప్పగా అధికారం ఇచ్చిండ్రు, ఏ పేదవాడు ఏ గిరిజనుడు నాకు పిలిపించినా నేను వచ్చి వాలిపోతా అన్నాడు. మరి ఎన్నికల హడావిడిలో నిన్నటి వరకు ఉన్న రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణలో జరిగిన విషయాలు వాస్తవాలు తెలుసుకొని వాళ్ళు కూడా గిరిజనులే, వాళ్ళు మీకు ఓట్లేసిన వాళ్ళే, వాళ్లను కూడా సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ సమాజంలో ఉండే గిరిజనులందరూ కూడా దీనికి లగచెర్ల గిరిజనులకు మద్దతు ఇవ్వాలని, ఈ సంఘటనకు అందరూ కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.